హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే విడుదలయ్యాయి. సెప్టెంబర్ 1 తారీఖు నుంచి అమలు చేసే వాటిలో ఒక భయంకరమైన ప్రకటన తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. పేదలు ఇంతవరకు గ్రామాలకు, వార్డు సచివాలయాలకు వెళ్ళి వారికి కావాల్సిన పథకాలకు డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి అప్లై చేసుకునేవారు. కానీ ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం తనదైన శైలిలో వాలంటీర్లకు తీసివేయడం, అలాగే గ్రామ వార్డు సచివాలయాలను తీసివేయడము, ఈ విధంగా సెప్టెంబర్ 1 తారీఖు నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అందుతున్న అప్డేట్స్ ప్రకారం రేషన్ డీలర్లు కూడా రేషన్ పంపిణీ చేసే సమయంలో ఎక్కడెక్కడ రేషన్ బండ్లు వచ్చే నెల రావడం గ్యారంటీ లేదని చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళేక ముందుగా సెప్టెంబర్ 1 తారీఖు నుంచి గ్రామ వార్డు సచివాలయాలపై తీసుకున్న నిర్ణయాలు, కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు, ఇక నుంచి పేదలు ఏ పథకానికి అప్లై చేసుకోవాలి అన్న తప్పనిసరిగా ఇక్కడికే వెళ్ళి అప్లై చేసుకోవాలండి. అది గతంలో మాదిరిగా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ సర్టిఫికెట్లు ఇచ్చి అప్లై చేసుకునే అవకాశం లేదండి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు తనదైన పద్ధతిలో కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా తెలుసుకుందాం. తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా నాకు సపోర్ట్గా ఉంటే నేను కూడా ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు చూపిస్తాను. ఇంకా విషయానికి వస్తే సెప్టెంబర్ 1 తారీఖు నుంచి అమలు చేసే వాటిల్లో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక నుంచి పథకాలను అప్లై చేసుకునే పద్ధతిలో మార్పులు చేశారండి. గ్రామ లేదా వార్డు సచివాలయాలకు సంబంధించి మొట్టమొదటి అప్డేట్ చేశారు. ఇక నుంచి గ్రామ లేదా వార్డు సచివాలయాలకు సంబంధించి అధికంగా ఎక్కువగా ఉంటున్నాయి అని, దాదాపు ఊరికి ఒక గ్రామ లేదా వార్డు సచివాలయాలు ఉన్నట్లయితే వాటిలో ఎంప్లాయీస్ అధికంగా పనిచేస్తున్నారని, ఎంప్లాయీస్కు అవసరం ఉన్నటువంటి వారికి మాత్రమే ఉంచి మిగిలిన వారిని తీసివేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వాలంటీర్లను 100 ఇళ్లకు ఒక వాలంటీర్లకు పెడతాము అని చెబుతున్నారు. ఆ వాలంటీర్లకు ఇంకా పనిలోకి తీసుకురాలేదు అని వాలంటీర్లను ప్రస్తుతం పీకేసి వారికి జీతాలు మాత్రమే ఇస్తున్నారు. సెప్టెంబర్ 1 తారీఖు నుంచి గ్రామ లేదా వార్డు సచివాలయాలపై మన ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా గ్రామ లేదా వార్డు సచివాలయాలు తీసివేసి గతంలో పథకాలను ఇవ్వాలని ఉన్నట్లయితే జన్మభూమి స్కీమ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి అందించేవారు. అదేవిధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి జన్మభూమి కమిటీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లేదా సామాన్యులకు మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన పద్ధతి ఏర్పడుతుంది. ఇక్కడ మన ప్రభుత్వం ఈ విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అండి. ఎందుకంటే అన్ని చూసినట్లయితే అమరావతి రాజధాని అత్యంత త్వరలో వైభవంగా తీర్చిదిద్దేందుకు ఈ విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారండి. అదేవిధంగా ఈ సంవత్సరం అమ్మఒడి పథకం కావచ్చు, ఇవి వచ్చే ఏడాదికి మార్పులు చేరడం వలన రాష్ట్ర ప్రజలందరూ వాపుతున్నారు. అలాగే పింఛన్లకు సంబంధించి 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఉచిత బస్సు, అలాగే ఫ్రీగా ఇచ్చేటువంటి అన్నా క్యాంటీన్లు పూర్తయిన తర్వాతే 50 ఏళ్ల పింఛను అందిస్తబోతున్నారు. అలాగే 50 ఏళ్ల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు మీరు తప్పనిసరిగా త్వరలో సెప్టెంబర్ 1 తారీఖు నుంచి పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీరు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు మాత్రం ఆధార్ కార్డులో వయసు మార్పించుకుని ఉన్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించి అర్హత ఉండదు. వెంటనే ఆధార్ కార్డు సంబంధించి తొందరపడి వయసు మార్పించుకోకండి. వచ్చిన వెంటనే మీకు చెప్తాను, 50 ఏళ్లకు సంబంధించి మీరు కూడా అప్లై చేసుకొని ప్రతి నెల 4,000 రూపాయలు పింఛను అయితే మీరు పొందవచ్చు. అలాగే ఈ 4,000 రూపాయల పింఛను అనేది అందరికీ ఇస్తారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు మాత్రమే ఇస్తారండి. అది కూడా చాలా సీక్రెట్గా
కండిషన్గా చూస్తూ ఇస్తారండి. ఏ మాత్రం కొద్దిగా కండిషన్స్ లేకున్నా కూడా గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాదిరిగా విచ్చలవిడిగా పథకాలు ఇచ్చే అవకాశం ఉండదని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కండిషన్గా చెబుతున్నారు. ఇది మన పింఛన్లకు సంబంధించిన అప్డేటు. గ్రామ లేదా వార్డు సచివాలయాలు వచ్చే నెల సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కొత్త రూల్స్ భాగంగా తీసివేసిన ఆశ్చర్యపోవాల్సిన లేదని ఇష్టపడితేనే రాజకీయాల నుంచి అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.